గురుగారు, బనారస్ గురుగారు, అయితే ముందుగా అసలు ఇప్పుడున్న కలియుగంలో ధర్మం అసలు ఉందా? ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా చాలా విధాలుగా అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగాయి, హిందూ దేవాలయాల మీద జరిగాయి, ఎన్నో దాడులు జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు ధర్మం గెలవట్లేదు అంటారు? శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యం కృతం వందే భగవంతః పునః పునః. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. మీరు మొట్టమొదటిగా ఈ ఆర్టీవీ ద్వారా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు ముందుగా మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అందిస్తూ, నాతోటి సనాతన ధర్మవాదులందరి లోపల దాగి ఉన్న చైతన్య శక్తికి నమస్కరిస్తూ, అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలి. అమ్మను పూజించే విధానాన్ని మొట్టమొదట ఈ భారతదేశం నుంచి తొలగిస్తే కానీ ఈ సనాతన ధర్మాన్ని నశింప చేయలేము అనేటువంటి విదేశీ కుట్రల వల్ల, విదేశీ యొక్క విధానాన్ని చదువుల్లో ప్రవేశపెట్టడం మూలకంగా ఈరోజు భారతదేశంలో స్త్రీకి గౌరవ పాత్ర తగ్గిపోతూ వస్తున్నది. ఇది సత్యం. ఒకప్పుడు చదువుకునేటప్పుడు భారతీయ సనాతన ధర్మ విషయాలు పాఠ్యాంశాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉండేది. ఒక రామాయణం కానీ, ఒక భారతం కానీ, లేతే వేదాలకు సంబంధించిన విషయాలు కానీ, ఒక ఋషి సంప్రదాయానికి సంబంధించినటువంటి కథలు కానీ పుస్తకాల్లో పాఠ్యాంశ భాగాలుగా ఉండేవి. తద్వారా అక్కడ ఉండేటువంటి ఆ ఉపాధ్యాయుడు ఇది ధర్మము, ఇది అధర్మము, ఇలా హింసను గురి చేసినట్లయితే ఈ విధమైనటువంటి శిక్ష నీవు అనుభవిస్తావు అని ధర్మాధర్మ విషయాలన్నింటినీ బోధించేటువంటి పాఠ్యాంశాలు అప్పుడు ఉండేవి. దీన్ని గత ప్రభుత్వాలు, అది నేను చెప్పక్కర్లేదు ఏ పార్టీ అనేటువంటిది, భారతదేశ సనాతన ధర్మ విషయాలు కనుక వీరు ఇట్లాగే బోధిస్తూ ఉంటే మన ధర్మాన్ని, అంటే వాళ్ళు పాటించే విధానాలు కలిగినటువంటి ధర్మాన్ని తప్పుగా భావన చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళ ధర్మాన్నే తప్పు అని నిరూపించాలంటే వీళ్ళ పాఠ్యాలను తీసివేసేయాలి అని కొన్ని ఆర్టికల్స్ పెట్టి పార్లమెంట్లో చట్టం చేసి ఈ యొక్క సంబంధమైనటువంటి పాఠ్యాంశాలన్నింటినీ కూడా తొలగించడం జరిగింది గత ప్రభుత్వాలు. అలాంటప్పుడు ఈ రోజున స్త్రీకి గౌరవం అనేటువంటి పదజాలాలకు సంబంధించినటువంటి పాఠాలని పిల్లలకు నూరిపోయకుండా మొక్కై వంగంది మానై వంగున, బాల్యం నుంచి ధర్మాన్ని నేర్పుతూ, బాల్యం నుంచి శుభప్రదమైనటువంటి విషయాలను నేర్పుతూ, బాల్యం నుంచి కూడా మనం ప్రతి ఒక్కరికి కూడా మన ధర్మం మీద ఆసక్తి కలిగించేటువంటి విషయాల్ని బోధిస్తూ ఉన్నట్లయితే ఈ రోజున సనాతన ధర్మం అనేటువంటిది చాలా చక్కగా నిలబడి ఉండేది. ఒకటి, ఇందాక చంద్రారెడ్డి గారు, యోగా గురూజీ గారు ఒక మాట చెప్తున్నారు, సర్వే జనా సుఖినో భవంతు. ఇది ఎక్కువగా చెప్పడం మూలకంగా మన వాళ్ళందరూ ఇతరులను కొట్టకుండా, అది తప్పు. వారు చెప్పిన దానిలో విషయం కొంచెం లోపభూయిష్టంగా ఉంది కాబట్టి తెలియజేస్తున్నారు. సర్వే జన అంటే ఇక్కడ జనాలని ఒక్కటే కాదు, సర్వజీవులు, 84 లక్షల జీవులు ఉన్నాయి ఈ సృష్టిలో. ఈ 84 లక్షల జీవాలు కూడా శుభంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, శుభప్రదమైనటువంటి జీవితాన్ని పొందాలి అని భారతీయ వేదం చెప్తున్నది. ఎందుకు ఉండాలి? మీరు గమనించినట్లయితే ఒక పాము ఉన్నది. పామును చూస్తే అందరం భయపడతాం. పాముని ఇక్కడ వదలండి, అందరం పారిపోతాం ఈ ప్రదేశం నుంచి. కానీ పాము విషాన్ని ఈరోజు వైద్యానికి ఉపయోగిస్తున్నారు. అవును, అంటే భగవంతుడు దానిలో ఒక విషయాన్ని పెట్టాడు, గొప్ప శక్తిని. కాబట్టి ఆ శక్తి మనకు అవసరం ఉన్నది కదా, అందువల్లే కదా ఆ జీవిని ప్రవేశపెట్టింది. అలా ప్రతి జీవిలోనూ ఒక మంచి లక్షణం ఉంటుంది, ఒక ప్రమాద లక్షణం కూడా దాగి ఉంటుంది. కాబట్టి ప్రమాదాన్ని ప్రమోదంగా మార్చేటువంటి వాడే గురువు. అందుకనే
భారతదేశం ప్రపంచానికి గురుస్థానంగా ఉన్నది. ప్రమాదాన్ని ప్రమోదంగా, అంటే చెడు నుంచి మంచిగా మార్చేటువంటి వ్యవస్థనే ఈ భారతదేశంలో తొలిగా ఉన్నది. ఇది చాలామందికి తెలియదు. మీరు అనుకుంటున్నారు అందరూ కూడా, ఇప్పటి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. ఎవరికి తోచిన రీతిలో వారు మాట్లాడుతున్నారు. ఏ విధంగా పడితే ఆ విధంగా మాట్లాడుతున్నారు. అది గురువు వ్యవస్థ దగ్గర నుంచి కింద సామాన్యుడి దాకా అందరి దగ్గర ఆ చరిత్ర నడుస్తూనే ఉన్నది. అసలు ప్రతి గురువుకి గురు సంప్రదాయం ఒకటి ఉన్నది. నేనున్నాను, నాకు 3 గురువులు ఉంటారు. అది సంప్రదాయం అంటే. మీరు ఏ సంప్రదాయానికి సంబంధించిన వారు? శాక్తేయ సంప్రదాయమా, గాణపత్యమా, శైవ సంప్రదాయమా, విష్ణు సంప్రదాయమా? ఇలా ఒక సంప్రదాయం గురువుల పరంపర మన భారతదేశంలో అనాదిగా ఉన్నది. సనాతనము అంటే అనాదిగా ఉండేటువంటిది. అది ఎప్పుడు పుట్టిందో, ఎలా పుట్టిందో, ఎక్కడ పుట్టిందో దానికి ఇంతవరకు ఎవరు కనిపెట్టలేకపోయారు. వేదాలన్నీ కూడా ఎవరో రచన చేసినవి కాదు. ఆకాశంలోంచి శబ్ద తరంగాలుగా భూమి మీద ఉన్నటువంటి మహాత్ములు ఆ తరంగాలని పట్టుకుని దాని అక్షర రూపంలో పెడితే ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క మంత్రధ్వని మనకి తర్వాత దర్శనమయ్యింది. దాన్నే ఒక దేవతగా మనం భావన చేసి ఆ మంత్రధ్వని లోపల ఉండేటువంటి లక్షణాలను బట్టి ఇది స్త్రీ దేవత, ఇది పురుష దేవత అనేటువంటి రూపాలను మనం కల్పించుకుని మనం ఆరాధన చేస్తున్నాం. అంటే అలాంటి గొప్పదైనటువంటి సనాతన ధర్మాన్ని అనేక రకాలుగా ఇతర మతస్థులు, ఇతర దేశస్థులు మన దేశాన్ని ఎన్నో రకాలుగా ఒకటి కాదు ఎలా ధ్వంసం చేయగలుగుతాము అని వారి ప్రయత్నాలు చేసి చివరికి ధ్వంసం చేయలేక తిరిగి వెళ్ళిపోయినటువంటి ఇతర మతస్థులు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. ఇందాక వీరు ఒకటి చెప్పారు, కాశీ, అయోధ్య రామ మందిరం. మీరు మధుర వెళ్ళండి. మీ ఛానల్ వాళ్ళు ముఖ్యంగా భారతీయ సంప్రదాయం కలిగిన దేవస్థానాలని ఎలాగ ఇతర మతస్థులు కబ్జా చేశారు. మీరు మధుర వెళ్ళండి. ఒకటే దేవాలయానికి ఒక వైపున ఒక రంగు, ఇంకొక వైపున ఇంకొక రంగు ఉంటుంది. మీ శరీరంలో సగభాగానికి ఒక మతం రంగు, ఇంకో మతం రంగు ఒకవైపున వేస్తే మీరు ఏ మతం వాళ్ళు చెప్పండి. ఆ మాదిరిగా మన దేవాలయాలను ఆక్యుపై చేయటానికి వారు వేసిన పన్నాగాలు, కుట్రలు, కుతంత్రాలు ఇలా చేసి ఈ రోజున వివాదాన్ని ఏర్పాటు చేసేసి దానికి మళ్ళీ తర్వాత రాజ్యాంగంలో హిందూ జాతిని మాట్లాడకుండా సనాతన ధర్మాన్ని, ఇందాక వీర ధర్మజం గారు అన్నారు మనకు మతం లేదు. నిజంగానే చెప్పాలి, మతం లేదు భారతీయులకి, ధర్మం ఉన్నది. ఆ ధర్మం సనాతనవాదుల్లో గురువులకి పనిచేస్తుంది, సామాన్యుడికి అదే శిక్ష ఉంటుంది. తప్పు చేస్తే ఎవరికైనా ఒకటే శిక్ష ఉంటుంది ఇక్కడ. అలాంటి సంప్రదాయం కలిగినటువంటి వాదాన్ని ఎలా తీసివేయాలి మొట్టమొదటగా? అందుకని వాళ్ళు ఏం చేశారు, నుదుటన బొట్టు చెరిపేశారు ఒకళ్ళు వచ్చి, ఒకళ్ళ మెళ్ళలో నాంతాడు తీసేశారు ఒకళ్ళు వచ్చి వస్త్రధారణలో మార్పును తీసుకొచ్చారు. మన భారతీయులు అది గొప్ప అనుకుని వాళ్ళు చెప్పిన మాటలకి లోబడి ఈ రోజున మతం ఎందుకు మారుతున్నారని మేము గమనించాం. పల్లెటూళ్ళలో చాలా తిరిగాం. మిమ్మల్ని కూడా మేము ఇక్కడ కూర్చోబెడతాం. మీ ఛానల్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో తీసుకురండి, అందరినీ ఇక్కడ కూర్చోబెట్టండి. మీకు రాత్రి 10ంటికి నేను మొదలెడతా ప్రార్థనా గీతం అని చెప్పి మీకు వినిపించి రాత్రి 12ంటికి మిమ్మల్ని వదిలేస్తాను. మీరు ఇంటికి వెళ్ళి పడుకుంటారు. ఈ విన్నవన్నీ రిమెంబరింగ్గా వచ్చి నాకు దేవుడు కనిపించాడు కాబట్టి నేను మతం మారిపోతున్నాను. అలాంటివి ఇప్పుడు వరకు కూడా అదే జరుగుతున్నది. భారతదేశంలో చరిత్ర అదే జరుగుతున్నది. మేము చేయలేమా ఆ పని? ఇతర దేశాలకు మమ్మల్ని పంపించండి, ఒక్కొక్కటి భారతదేశం చేసి చూపించగలుగుతాం. అలాంటి వెధవ పనులు చేయకూడదు. నీవు ధర్మంగా, నీవు ఏ ధర్మంలో పుట్టావో ఆ ధర్మాన్ని గౌరవించు అని చెప్పిన ఏకైక ధర్మం ఈ భూప్రపంచంలో ఉన్నదంటే అది సనాతన ధర్మము. నీ తల్లిని నువ్వు గౌరవించు, నీ తల్లిని ప్రేమించు, నీ తల్లిని పూజించు. అలాంటి ధర్మంలో మనం పుట్టి మన తల్లినే ప్రశ్నించేటువంటి విధంగా మన జీవన విధానం లోపల అనేక రకాలైనటువంటి మార్పిడులను తీసుకొస్తే దానికి మనం నమ్మాము. ఏ విధంగా నమ్మాము అంటే మీకు ఒక విషయం చెప్తున్నాను. ఇది చాలామందికి తెలియనటువంటి విషయం, మీ ఛానల్ ద్వారా అందరికీ తెలియాలని చెప్తున్నాను. ఒకరిని ఒకరు ముట్టుకోకూడదు మన భారతీయ సనాతన ధర్మం ప్రకారంగా.
నమస్కరించుకోవటమే మన విధానం. షేక్ హ్యాండ్ ఇచ్చుకునే విధానం మన భారతదేశంలో లేదు. వారు వచ్చారు, మేము మిమ్మల్ని ముట్టుకున్నాగా, మాకేమైనా పాపం వచ్చిందా? చూడండి వాడి ప్రజెంటేషన్ ఎలా ఉందో. అంటే మొట్టమొదట మన మీద నెగిటివ్ భావనతోనే వాడు మనల్ని ప్రజెంట్ చేయడానికి భారతదేశానికి వచ్చాడు. కౌగిలించుకున్నాం, పాపం వచ్చిందా లేదా? పాపం అప్పుడే రాదు, కౌగిలించుకున్న తర్వాత 9 నెలలకు వస్తుంది పాపం. అది మన భారతీయులు మర్చిపోయారు. ఆ విధానంగా మన స్త్రీలని అనేక రకాలుగా మోసగింపులు చేసి మన హిందువుల లోపల ఉండేటువంటి వారందరికీ, అంటే అప్పట్లో భారతదేశంలో కుల వృత్తుల మీదట ఎక్కువగా మన భారతదేశం ఒకరికి ఒకరు, ఒక దేవాలయం ఉందనుకోండి, అన్ని కులాల వాళ్ళు దేవాలయాన్ని ఆశ్రయించి ఉండేటువంటి వారు పూర్వం, బ్రాహ్మణుడి దగ్గర నుంచి కింద వారి వరకు కూడా. ప్రతి జాతిలోనూ మన భారతదేశంలో ప్రతి కులంలోనూ చాలా గొప్ప విషయం దాగి ఉన్నదమ్మా. అవును అవును. ఆ దాగి ఉన్న విషయాన్ని వాళ్ళు చెప్పనివ్వకుండా చెప్పేవాళ్ళని భయపెట్టి తన్ని శిక్షలు విధించి ఆ విషయాల్ని బయటికి రానివ్వకుండా మిమ్మల్ని ముట్టుకోవద్దన్నారు, వాళ్ళు మిమ్మల్ని ముట్టుకోవద్దన్నారని ఒక చెడుని ప్రచారం చేయటం మూలకంగా ఈరోజు భారతదేశంలో ఈ ధర్మానికి రక్షణ తక్కువైపోయింది. Yes.